మీకోసం ఈరోజు ఒకే బ్యాటర్తో 2 వెరైటీస్ ఆఫ్ డిషెస్ చేసి చూపించాలనుకుంటున్నాను. దానికోసం పెసరపప్పు, మినప్పప్పు, శనగపప్పు హాఫ్ కప్ తీసుకోండి. 1 కప్పు బియ్యం, అవి 4 గంటల సేపు నానబెట్టి చక్కగా కడుక్కొని అల్లం పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఆ పప్పుని మనం ఆ రుబ్బుని చక్కగా ఒక 6 గంటల సేపు ఉంచుకోవాలన్నమాట. ఫర్మెంట్ అవుతుంది. మనం ఇడ్లీకి దోశకి ఎలా చేస్తాం అలా అనమాట. ఇలా చేసి ఒక పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం దీనికోసం చట్నీలు తయారు చేసుకుందాం. చట్నీ కోసం ఏం చేయాలంటే ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసుకొని ఫస్ట్ హై పెట్టి నూనె వేడైపోయిన వెంటనే సిమ్ చేసేయాలన్నమాట. సిమ్ చేసిన తర్వాత ఇవన్నీ ఇలా వేయించుకోవాలి. సిమ్లో వేయించుకుంటే బాగుంటుంది, టేస్ట్గా వస్తుంది చట్నీ. తర్వాత వెల్లుల్లిపాయలు వేసి చక్కగా వేగిన తర్వాత మనం కొబ్బరి అన్నమాట, పచ్చి కొబ్బరి. నేను ఎప్పుడు కొబ్బరి ఫ్రీజర్లోని ఉంచుతానమాట. ఫ్రీజర్లో ఉంచడం వలన ఫ్రెష్గా ఉంటుంది. చక్కగా కట్ చేసి సన్నగా కట్ చేసి మీరు ఒక బాక్స్లో పెట్టి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకోండి. మీకు అవసరమైనప్పుడు తీసి అది ఐస్ అయిపోతుంది కదా, దాన్ని తీసి వాటర్లో వేసి ఐస్ కరిగిపోయిన వెంటనే మనం చట్నీలకి దేనికైనా వాడుకోవచ్చు. కొంతమంది ఇంకోలా చేయాలంటే దాన్ని మనం గ్రేట్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఫ్రీజర్లో. చూడండి, అలా పెట్టిన ముక్కలే ఇవి చక్కగానే కొబ్బరి ముక్కలు అనమాట. తురుము కూడా ఉంచుకోవచ్చు. దాంట్లో చింతపండు, సాల్ట్ వేసి మిక్సీ చేసేస్తే రెడీ చట్నీ. తర్వాత గ్రీన్ చట్నీ కోసం మనం కొత్తిమీర, షుగర్, సాల్ట్, నిమ్మకాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, టమాటోస్, వెల్లుల్లి, క్యాప్సికమ్ వేసి పచ్చిగానే అన్ని గ్రైండ్ చేసేసుకోవడమే. మీకు ఇంతకు ముందు చెప్పాను సేమ్ ప్రొసీజరే, కాకపోతే ఇందులో ఎక్స్ట్రా ఏంటంటే క్యాప్సికమ్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకనే వేశాను. మీరు కూడా ట్రై చేయండి అలాగా. ఆ తర్వాత మనం ఫస్ట్ ఏం చేస్తామంటే సేమ్ బ్యాటర్తో దోశ చేస్తాం. దోశ కోసం నేను క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉంచుకొని ఆ తర్వాత మనం తవా పెట్టుకొని దాని మీద కొంచెం ఒక డ్రాప్ నూనె వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసాను అనమాట. బ్యాటర్లో సాల్ట్ వేసి కలుపుకున్నాను. 1 స్పూన్ వేసాను అనమాట. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ తవా అవి నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. మీకు లింక్ పెడతాను, తెప్పించుకోండి. చాలా బాగుంది. దీంట్లో తక్కువ ఆయిల్తో మీకు దోశ చాలా బాగా అవుతుంది. ఫిషురాజ్ అనమాట. కడుక్కోవడం కూడా చాలా ఈజీ. దానికి ఏం స్టిక్ అవ్వదు కదా. వెంటనే కడిగేసుకొని మనం ఏదైనా సామాన్ కొంచెం జాగ్రత్త వాడుకుంటే ఎక్కువ కాలం వస్తుంది అంతే. వెంటనే కడిగేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, నూనె అంతా తీస్తాను కదా టిష్యూ పేపర్తో. దోశ వేసినప్పుడు టిష్యూ పేపర్ దగ్గర పెట్టుకోండి. ఆయిల్ ఉంటే మీకు సాఫ్ట్గా రాదు దోశ, ముద్దగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఊతప్పంలా కూడా వేసుకోవచ్చు. లావుగా వేసుకొని ఊతప్పంలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. నేను కట్ చేశాను కదా వెజిటబుల్స్లో, జీలకర్ర కూడా వేసుకుంటే బాగుంటుంది. మీకు కావాలంటే పన్నీర్ వేసుకోవచ్చు, కొబ్బరి తురుము వేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా అనమాట. నెయ్యితో వేసినా బాగుంటుంది, బటర్తో వేసినా బాగుంటుంది. వితౌట్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. 1 డ్రాప్తో నాన్ స్టిక్ కదా, చక్కగా వచ్చేస్తుంది. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ఈ తవాలో వేడి అయిపోతే మీకు చాలా ఫాస్ట్గా దోశలు అయిపోతాయి. మీకు క్రిస్పీగా కావాలంటే కొంచెం సిమ్ పెట్టి చేసుకోండి, చాలా క్రిస్పీగా వస్తాయి. చాలా బాగుంటుంది ఈ దోశ. అన్ని పప్పులు ఉంటుంది కదా, హెల్దీ కూడాను. పిల్లలు కలర్ఫుల్గా ఉంటే తింటారు కూడా. అంతే, చాలా క్రిస్పీగా రెడీ అయిపోయింది. ఇంకో దోశ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఐడియా కోసం. అదంతా టిష్యూ పేపర్తో తుడిచేయాలి. ఏమైనా ఆయిల్ ఉంటే మనకు దోశ సరిగ్గా రాదు. కొంచెం తక్కువ ఆయిల్ వేస్తే పర్వాలేదు, కానీ పొరపాటున ఎక్కువ నూనె పడిపోయింది అనుకోండి. అందుకని టిష్యూ పేపర్తో ఒకసారి ఇలాగా తీసేసుకొని వేసేసుకోవడమే. చూడండి ఎంత బాగా వస్తుందో. చాలా బాగుంటాయి ఈ దోశలు అనమాట. అల్లం పచ్చిమిరపకాయ కూడా ఉంటుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది అనమాట తినడానికి. టేస్ట్గా ఉంటాయి. దీంతో అల్లం పచ్చడి, ఇప్పుడు పల్లీలు, కొబ్బరి చట్నీ, ఈ 2 బాగుంటాయి. ఇంకా మీకు ఏ చట్నీ నచ్చినా మీరు చేసుకోవచ్చు. నాకు అల్లం పచ్చడి చేయడానికి టైం దొరకలేదు, అందుకనే మామూలుగా చూపిస్తున్నాను. ఈ పచ్చడి కూడా చాలా టేస్ట్గా వచ్చింది. మీకు కావాలనుకుంటే పోపు వేసుకోండి పచ్చడి. నేనైతే పోపు వేయను, మిక్సీ వేసేసి ఉంచేస్తాను చాలా పట్టుకు పచ్చడి. ఎవరైనా గెస్ట్లు వస్తారంటేనే పోపు వేస్తాను. నెక్స్ట్ ఇదొక ఐటెం చాలా యూస్ఫుల్ అనమాట. ఇది మీకు ఇందులో మనకు 6 ట్రేస్ ఇస్తాడు. ఇడ్లీకి 2 ట్రేలు ఇస్తాడు, ఢోక్లా చేసుకోవడానికి 2 ట్రేలు, స్టీమ్ చేయడానికి 2 ట్రేలు.
చాలా బాగుంటుంది అనమాట. ఇది ఈ డిష్ కూడా మనం వాడుకోవచ్చు దేనికైనా, సాంబార్ చేసుకోవడానికి, అన్నం చేసుకోవడానికి. కొంచెం నీళ్ళు వేసి ఆన్ చేసి ఉంచుకోవాలన్నమాట. అప్పుడు ఇవే ఢోక్లా ట్రేస్. మనం కుడుములు కూడా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసేయాలి. ఈ ఐటమ్స్ అన్ని చూడండి, ఆ బ్రష్ అవంతా నేను ఆన్లైన్లో తెప్పించాను, మీకు లింక్ పెడతాను, కింద తెప్పించుకోండి. ఇందులో ఉప్పు ఆల్రెడీ వేస్తాను కదా, అందుకే ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. ఇందులో ఢోక్లా కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఒక స్పూన్ షుగర్ వేయండి, కలపాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత మనం ఢోక్లాకి ఏంటంటే స్పెషల్ ఇనో వాడతాం. ఇనో వేస్తే ఫ్రూట్ సాల్ట్ అంటారనమాట దాన్ని. అది వేస్తే చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. వేసిన తర్వాత కలిపితే చక్కగా మనకు వెన్నలా అయిపోతుంది పిండి. మీకే తెలుస్తుంది అనమాట. పులిసిన పిండి వేరేగా ఉంటుంది, ఈనో వేసింది వేరేగా ఉంటుంది. డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. అది మీరు ఇలా చూడండి, అది ఎంతలా చూస్తుంటే తెలుస్తుంది. చూసిన కంటే మీరు చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ బాగా తెలుస్తుంది అనమాట. ట్రై చేయండి. శనగపిండితో చేస్తారు కానీ శనగపిండి కంటే ఇలా పప్పులతో చేస్తే బాగుంటుంది ఈ ఢోక్లా అనమాట. మీకు కావాలంటే పసుపు వేసుకోండి, నేను పసుపు వేయలేదు. ఎల్లో కలర్ కోసం పసుపు వేస్తారు. చాలా హెల్దీ ఫుడ్ అనమాట. అన్ని రకాల పప్పులు ఉన్నాయి కదా. పొద్దున్న మీరు దోశలు వేసుకొని ఈవినింగ్ స్నాక్ కోసం ఢోక్లా చేసుకోవచ్చు, బాగుంటుంది అనమాట. అవి నీళ్లు కొంచెం వేడయ్యాయి కదా, ఇవి పెట్టేసి ఫస్ట్ 1 మినిట్ హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టి 20 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది. ఒకసారి చేతితో అంటుకోకపోతే రెడీ అయిపోయినట్టే. అంటే నెక్స్ట్ మనం కొంచెం చల్లగయ్యాక ముక్కలు కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. వేడి ఉన్నప్పుడు కట్ చేయకండి, షేప్ సరిగ్గా రాదు. తర్వాత దానికి పోపు కోసం కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ఒక 3-4 మీకు నచ్చితే కారం చూసుకొని వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత దాంట్లో 1/2 కప్పు నీళ్లు వేయాలి. నీళ్లు వేసి అవి అందులో కొంచెం ఉప్పు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని 1 స్పూన్ షుగర్ వేసుకొని కరిగిన తర్వాత ఆపేస్తాం. ఆపేసిన తర్వాత దీనికి ఇంకోటి ఏంటంటే టేస్ట్ కోసం నిమ్మకాయ వేస్తాం. నిమ్మకాయ వేయడం వల్ల పులుపు, ఉప్పు, స్వీట్ 3 టేస్ట్లు తెలిసి చాలా బాగుంటాయి. 1 నిమ్మకాయ వేసుకోండి, చిన్నదైతే. పెద్దదైతే 1/2 చాలు. అప్పుడు దీంట్లో ఉంది కదా, కొంచెం వాటి మీద వేయాలన్నమాట. ఢోక్లా చేసాం కదా వాటర్ని, ఇంకా కొంచెం నేను ఉంచేసాను. మిగిలిన ముక్కలు ఉన్నాయి, మీకు చూపించడానికి కొంచెం తీసుకున్నాను అనమాట. అది వేయడం వల్ల ఇంకా సాఫ్ట్గా అవుతుంది. ఆ తర్వాత గార్నిషింగ్ కోసం కొబ్బరి తురుము కొంచెం మీదన వేసుకొని కొత్తిమీర కొంచెం వేసుకుంటే మనకి రెడీ అయిపోయినట్టే అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఖట్టా మీఠా చట్నీ అంటారు, చింతపండుతో చేస్తారు. అది గ్రీన్ చట్నీ ఎక్కువగా అందరూ తింటారన్నమాట. దాంతో మీకు ఎలా నచ్చితే అలా తినండి. ఇలా తినాలని లేదు, మీకు అది అసలు మీ ఊరికి ఇలా తిన్న కూడా బాగుంటుంది. చట్నీతో తినాలనుకుంటే గ్రీన్ చట్నీ ఆల్రెడీ చేశాను కదా, మనం పల్లీల చట్నీ రెండింటితో తినొచ్చు. అది మన ఇష్టం అనమాట. ఎలా కావాలంటే అలా తినండి. ప్రొసీజర్ మాత్రం చెప్పేస్తాను నేను కదా. సరే, ఇలా 2 చట్నీలు పెట్టాను, మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్దీ, చాలా బాగుంటుంది అనమాట. ఆయిల్ తక్కువ పడుతుంది, ఎక్కువ పట్టదు దీనికి టోటల్గాను. చట్నీలు ఏవి నేను అంత నూనె వేస్ట్ చేయలేదు, తాలింపు వేయలేదు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా టేస్ట్గా ఉంటుంది. శనగపిండితో బేసన్తో చేస్తారు, శనగపిండి కంటే ఇవి బాగుంటాయి చాలా. మీరు ట్రై చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.